ప్రపంచం యొక్క సృష్టికి ముందుగా సర్వవ్యాప్తమైన విశ్వంలో బ్రహ్మ ఏకాంతంలో నిలబడి ఉండేవాడు. అతనికి సృష్టించడానికి అపారమైన శక్తి ఉన్నా కూడా లోపల అనేక సందేహాలు అతన్ని బాధించాయి. నేను ఈ సృష్టిని ఎలా తీసుకురావచ్చు? నా సృష్టిలో తప్పులు ఉంటే ఎలా? నా చేతుల నుంచి ఏడుపు, చెడు వస్తే ఏం జరుగుతుంది? జన్మ మరణాల చక్రం అనేక ఆత్మలను కష్టాలో పడేస్తే? అనే ప్రశ్నలు అతని మనసును కృంగదీశాయి. బ్రహ్మ అన్నీ తెలుసున్న మహానుభావుడు అయినప్పటికీ అతన్లోనూ ఈ అస్థిరత ఉండటం ఆశ్చర్యకరం. ఆలోచనలు అతన్ని ఆత్మీయ ధ్యానంలోకి దారితీశాయి. తన స్వంత బుద్ధి అనే లోయలో పరబ్రహ్మ యొక్క ఓ మహత్తర స్వరం అతని లోపల మురిపెత్తి ఇలా పలికింది: భయపడకు బ్రహ్మా, నువ్వు కేవలం సృష్టి కోసం ఉపయోగించే సృష్టికర్తవు మాత్రమే. ఈ సృష్టి నీది కాదు, అది నాలోని శాశ్వతము, మార్పులేని పరమాత్మలో నుండి ప్రవహిస్తుంది. దైవ సంకల్పాన్ని నమ్ము. ఈ మాటలతో బ్రహ్మలోని సందేహాలు ఆవిరైపోయాయి. అతను తన అహంకారాన్ని విడిచిపెట్టి విశ్వ సమస్త సృష్టి, పరిరక్షణ, వినాశన చక్రం ప్రారంభానికి ఒక వినమ్ర మాధ్యమంగా మారిపోయాడు.